పంచభూత లింగాలలో చిదంబర లింగం విశిష్టత ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం శివలింగ ఆరాధన చాలా విశిష్టమైనది. శివలింగాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో పంచభూత లింగాలకు కూడా అంతటి విశిష్టత ఉంది. పృథ్వీ, అగ్ని, వాయువు, తేజస్సు, ఆకాశ లింగాలను పంచభూత లింగాలు అని అంటారు. వాటిల్లో ఆకాశలింగం చిదంబరంలో ఉంది. సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అంతటా నిండి ఉండే శివుడు ఆ పంచభూతాలలో సైతం తానే ఉన్నాడు. ఆయనే జలం, తేజం, వాయువు, ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడిగా 5 క్షేత్రాలలో వెలిశాడు. పృథ్వీలింగం కంచి, ఆకాశలింగం చిదంబరం, జలలింగం జంబుకేశ్వరం, అగ్నిలింగం అరుణాచలం, వాయులింగం శ్రీకాళహస్తి. ఈ లింగాలన్నిటినీ పంచభూత లింగాలని అంటారు. వీటిలో 4 ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ పంచభూత లింగాలలో ఒకటైన చిదంబరం నుంచి వచ్చింది ఈ చిదంబర రహస్యం అనే మాట. చిదంబర రహస్యమని ఎందుకంటారు? పంచభూత లింగాలలో ఒకటైన ఆకాశలింగం తమిళనాడు చిదంబరంలో కొలువై తీరింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు, అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ మూల విరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అందుకే శివుడు నాట్యరాజ స్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి పక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వపత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్ని, ముక్తిని సూచించే ఎరుపు రంగు ఉంటుంది. ఆకాశం అనంతంగా ఉన్న అంతా ఖాళీగానే కనిపించినట్టే మూల విరాట్ ఉండాల్సిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది. ఈ తెర వెనుక ఏమీ ఉండదని తెలిసినా ఆ తెర కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని, అసలు తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనడం మొదలుపెట్టారు. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా దైవత్వంతో ఉట్టిపడుతున్న ప్రధాన పూజారి తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ. అందుకే చిదంబర రహస్యం అంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు అజ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందుతాడు. చిదంబర ఆలయంలో అద్భుతాలు. ఇక్కడ లింగ దర్శనం ఉండదు, అంతా శూన్యమే. నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. అందుకే చిదంబర రహస్యమని అంటారు. నటరాజు స్వామి బొటనవేలు కింద ఈ భూమికి సంబంధించిన అయస్కాంత క్షేత్రానికి కేంద్ర బిందువు ఉందని మన పూర్వీకులు కనుగొన్నారు. అందుకే ఈ క్షేత్రానికి అంతటి విశిష్టత ఉంది. పంచభూతాలు అని చెప్పుకునే భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్నిలలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అని, కాళహస్తి వాయువుకు ప్రతీక అని, కంచిలోని ఏకాంబరేశ్వరుడు భూమికి ప్రతీక అని అంటారు. ఈ 3 దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి. మానవుడికి 9 రంధ్రాలు ఉంటాయి. చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మానవుడు రోజుకు 21,600 సార్లు గాలి పీలుస్తాడు. ఈ దేవాలయం పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000. ఈ బంగారు రేకులు తాపడం చేసేందుకు 72,000 బంగారపు మేకులు వాడారు. అలాగే దేవాలయంలో పొన్నంబలం ఎడమవైపుకు ఉంటుంది. అంటే అది మన హృదయ స్థానం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి. అది నం, మం, షిం, వం, యా పంచాక్షరిని సూచిస్తుంది. కనుక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నంబలంలో 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. శివారాధన పద్ధతులు 9 కలాశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధమండపంలో 9 స్తంభాలు 9 శాస్త్రాలకు ప్రతీకలు. ప్రక్కన ఉన్న మండపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. పృథ్వీలింగం, మట్టిలింగం ఇది కంచిలో ఉంది. ఇక్కడి దైవాన్ని ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్ఠించబడింది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షిదేవి. 18 పీఠాలలో ఇది ఒక్కటి. ఆకాశలింగం తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తోంది. లింగ దర్శనం ఉండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చింది.
ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. జలలింగం క్రింద ఎప్పుడు నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు, అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్య పాప నివారణ కోసం పరమేశ్వరుడు జంబుకా వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడు అనే పేరు వచ్చింది. తేజోలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో ఉంది. అరుణాచల శిఖరంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు ఆ పరమేశ్వరుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు, అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి. వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతి దగ్గరలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉంది. ఈ దైవం పేరు కాళహస్తీశ్వరుడు, అమ్మవారి పేరు ప్రసునాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రము. ఇవే పంచభూత లింగాలుగా ప్రసిద్ధి చెందినవి. మనలో ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని ఆ పరమశివుణ్ణి మనసారా కోరుకుందాం. ఓం నమః శివాయ.